న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్రేవు మండలం సుంకురపాలెం బైపాస్ ప్రధాన కూడలిలో కొరంగి ఎస్ఐ పి సత్యనారాయణ అవగాహన సదస్సు నిర్వహించారు. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలో భాగంగా ఎవరైనా ద్విచక్ర వాహనాలకు సెలెన్సర్లు తీసినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, రోడ్లపై అల్లర్లకు పాల్పడిన అట్టివారిపై ఎంవి యాక్టర్ ప్రకారం 10,000 రూపాయలు జరిమానా లేక 6 నెలల వరకు కారాగార శిక్ష విధింపబడునని తెలిపారు. శిక్ష పడిన వారికి లైసెన్స్ కూడా రద్దు చేస్తామన్నారు. కాకినాడ జిల్లా తాళ్రేవు మండలం సుంకురపాలెం బైపాస్ ప్రధాన కూడలిలో కొరంగి ఎస్ఐ పి సత్యనారాయణ అవగాహన సదస్సు నిర్వహించారు. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలో భాగంగా ఎవరైనా ద్విచక్ర వాహనాలకు సెలెన్సర్లు తీసినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, రోడ్లపై అల్లర్లకు పాల్పడిన అట్టివారిపై ఎంవి యాక్టర్ ప్రకారం 10,000 రూపాయలు జరిమానా లేక 6 నెలల వరకు కారాగార శిక్ష విధింపబడునని తెలిపారు. శిక్ష పడిన వారికి లైసెన్స్ కూడా రద్దు చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించడం కానీ ఎటువంటి పరిస్థితులు చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరికైనా ఉంటే ఇంటి దగ్గర ఉంటే ప్రశాంతంగా ఉండాలి. రోడ్డు మీదకి వచ్చేసి గొడవలు సృష్టించడం, ఏదైతే మోటార్ సైకిల్కి సైలెన్స్ తీయడం, అది ఇబ్బంది కలిగిస్తే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా పోలీసులు అన్ని చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్ పర్చేస్ కూడా తిరుగుతూ ఉంటారు. కాబట్టి నేను కూడా ఎవరికైనా పబ్లిక్కైనా ఇబ్బంది కలిగిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అయితే మీరు మాకు సహకరించాలి. ఓకే. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాబసాగా సాగింది. ప్రతిపక్ష వైసీపీ బలంగా ఉన్న ఎంపీటీసీ సభ్యులు పేరుకే ప్రజాప్రతినిధులు, పెత్తనం పాలక పార్టీ వర్గ సభ్యులకే అన్నట్లుందని సమావేశంలో ముక్త కంఠంతో వారి పనితీరుపై మండిపడ్డారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాల అంగన్వాడీ కేంద్రాల పనితీరు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, రోడ్ల మరమ్మతులను సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో సభ్యులకు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ వివరణను ఇచ్చారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి సత్యనారాయణ, ఎంఆర్ఓ త్రినాథరావు, ఈఓపీఆర్టీ ఇందిరా, అందరూ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాబసాగా సాగింది. ప్రతిపక్ష వైసీపీ బలంగా ఉన్న ఎంపీటీసీ సభ్యులు పేరుకే ప్రజాప్రతినిధులు, పెత్తనం పాలక పార్టీ వర్గ సభ్యులకే అన్నట్లుందని సమావేశంలో ముక్త కంఠంతో వారి పనితీరుపై మండిపడ్డారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాల అంగన్వాడీ కేంద్రాల పనితీరు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, రోడ్ల మరమ్మతులను సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. సంబంధిత అధికారులతో సభ్యులకు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ వివరణను ఇచ్చారు. ఈ సమావేశంలో మండల అభివృద్ధి అధికారి సత్యనారాయణ, ఎంఆర్ఓ త్రినాథరావు, ఈఓపీఆర్టీ ఇందిరా, అందరూ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. చేసేది ఏంటంటే అండి, వాళ్ళ కుటుంబ ప్రభుత్వానికి మండల వయసులో కానీ పంచాయతీ వయసులో కానీ జరిగేది అదే. ఒక నామమాత్రం కింద మాత్రమే మేము ఉన్నామండి. ఒక ఎంపీడీ నుండి సర్పంచ్ అవ్వనమాట. గ్రామం నుంచి మండలానికి వచ్చి మేము పోరాడడానికి ప్రజల మమ్మల్ని పంపించారండి. మేము వాళ్ళ సమాధానం చెప్తాం కదండి.
అడిగితే మీరు ఏ యాక్షన్ లైన్లో ఆ వర్క్ కూడా శాంక్షన్ అయిందండి. దానికి కూడా కాంట్రాక్టర్ చేస్తారండి. దానివల్ల మట్టి ఎక్కువ పెరిగిపోయింది. ఈ మధ్యకాలం 20 రోజుల క్రితం వర్షం పడడం వల్ల ఈ పూరి కింద అయిపోయి ఆ రోడ్డు అంతా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఉదయం వాళ్ళు పిల్లలు చదువుకునేసి వ్యాపారస్తులు ఈ రోడ్డు అంటే ఏంటంటే చాలా మంది పడిపోయారు. కనీసం ఇప్పుడు అవుతుంది ఏంటన్నా కనీసం చెప్పగలిగితే మేము చాలా సంతోషిస్తామండి. కనీసం రద్దు అయిపోయింది. ఒప్పించడానికి మెప్పించడానికి ఏదో చెప్తున్నారేమో అనేసి అనిపిస్తున్నాం. జీ వ్యవహారం కోల్పూడి అన్నది బ్యాంక్ లోన్ వర్క్ అండి. 2019 సంవత్సరంలో ఈ గవర్నమెంట్ లోనే శాంక్షన్ అయింది. అది 2021 సంవత్సరంలో మన కాంట్రాక్టర్ వచ్చారండి. వర్క్ అది స్టార్ట్ చేద్దామంటే ఇనిషియల్ గా ఏదో ఇష్యూ జరిగిందని చెప్పేసి గొల్లపాలెం నవంబర్ 2వ తారీఖున మనం ఎమ్మెల్యే గారిని పిలిచి మరీ మా దగ్గర ఎమ్మెల్యే గారు మంచోరే, ఎమ్మెల్యే గారి సంగతి మాకు తెలుసు, ఎమ్మెల్యే గారిని అడ్డుపెట్టి మీరు చేయొద్దు, మాకు తెలియకలేదా మేడం ఆ రోజు మనం అలా కదా తల్లి. లోపలగా వర్క్ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు మాకు, మీరు చేస్తున్నారు వర్క్, మీరు చేస్తున్నారు తల్లి వర్క్, మాకు తెలియాలవుతా, మీకు చెప్పాలి లేదా? లోపల ఉన్న ఎంపీటీసీ ఖచ్చితంగా ఇంటిమేషన్ వెళ్ళాలి, నాకు తెలియాలి. అంటే మాకు తెలియకుండా ప్రజాపతిని తెలియకుండా వర్కులు మీరు చేసుకుంటూ పోతారా? తీర్మానం మేము చెప్తాం, మీరు చేసుకుంటూ పోతారా వర్కులు? ఇది వచ్చేసరికి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేది కదా. గవర్నమెంట్ అంటే మీరు కాదా? అలా కాదు అలా మేడం. గవర్నమెంట్ అంటే ప్రత్యేకించి పైన దిగి వస్తుందా? కాదు మేడం. మరి మా గవర్నమెంట్ లో మేము ఎక్కలేదా? గవర్నమెంట్ ఏంటంటే ఇది దృష్టి ఏంటి? అలా కాదు మేడం. అంటే మనకి వచ్చేసరికి ఈఎన్సీ గారు వాళ్ళు వచ్చేసరికి ఇచ్చారు కదా. అంతా అనవసరం తల్లి. లోకల్గా ఉన్న ఎంపీటీసీకి తెలిసిందా లేదా? ఫస్ట్ పాయింట్ నా దగ్గరకు వచ్చారా లేదా? సెకండ్ పాయింట్ అని గట్టిగా సమాధానం చెప్పు. పై నుంచి ఆర్డర్ వచ్చిందండి, గవర్నమెంట్ శాంక్షన్ చేసిందండి, నేను అడిగానా? గవర్నమెంట్ అంటే మేము కాదా? మేము అంటే మీరు కాదా? అలా కాదు మేడం. దాన్ని మేము ఇంటిమేట్ చేయమంటే ప్రతిసారి అని చెప్పి మాకున్న ప్రెషర్ ప్యాచ్ వర్క్ అంటే ఇప్పుడు ఏంటి? ప్యాచ్ వర్క్ అంటే బోధులు పూడుస్తున్నారా లేదా? గత ప్రభుత్వంలో భయంకరమైన బోధులు ఉన్నాయి, ఈ గవర్నమెంట్ లో పూడుస్తున్నారు. మరి గొప్ప విషయం కదా తల్లి. అది మీరు బోధులు 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 ఏంటి? బోధులు అంటే ఏంటి? అలా కాదు మేడం. ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పుడు మన అవగాహన సజెస్ట్ చేసుకొని తప్పు తప్పు, నువ్వు చెప్పేదే తప్పు. లోపల ఉన్న ఎంపీటీసీకి చెప్పట్లేదు, నాకు చెప్పట్లేదు. గోతులే కదా మేడం, మేము రోడ్ వేయట్లేదు కదండి, రోడ్ వేసినప్పుడు చెప్తాము. గోతులే కదండి, చిన్న చిన్న ఆ గోతుల్లో పెట్టి చాలా మంది యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ గోతుల వల్ల మైనస్ అయిన వాళ్ళు ఉన్నారు, అవునా కదా? అంటే నేను చెప్పిన మాట గవర్నమెంట్ మంచి పనులు చేసేటప్పుడు ప్రజలందరికీ తెలియాలి. నా దగ్గరికి వస్తారా మా ప్రజలు, చాలా రోడ్ వేస్తున్నారయ్యా, గవర్నమెంట్ వచ్చింది రోడ్ వేస్తున్నారు, మంచి ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని చెప్తాం. ఎంపీటీసీ దగ్గరికి వెళ్తారు, చక్కగా మన రోడ్ లోపల ఉన్న ఎంపీటీసీ దగ్గరికి వెళ్తే చక్కగా రోడ్లు అవుతున్నాయి, ప్రజలకు సమస్య లేదు అని చెప్పుకుంటారు, అవునా కదా? అంతే తప్ప పైనుంచి వచ్చింది మాకు తెలియక్కర్లేదు. లేదు మేడం. 2వ తారీఖు మనకి ఆ రోజు మీకు అర్జెంటుగా ఎవరైతే ఏ గ్రామంలో మీరు వర్కులు శాంక్షన్ అయినాయో ఎవరు చేస్తున్నారు, ఎంత అవుతుంది, నాకు అన్నీ కూడా టేబుల్ మీద బిల్ పెట్టండి, ఎవరు చేస్తున్నారు ఏంటి మొత్తం నా దగ్గరికి రావాలి. లోపల ఉన్న ప్రతి ఎంపీటీసీ కూడా కవర్ వెళ్ళాలి, ఓకేనమ్మా? ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చాయి 25 లక్షలు. 25 లక్షలు వచ్చినప్పుడు అవి రోడ్లు ఎక్కడెక్కడ పెట్టాలో ఏంటో అనేది ఫస్ట్ మాకు తెలియజేస్తే ఒక రకంగా మనం దాన్ని ఏ రకంగా చేయాలనేది ఆలోచించి అందరూ కూర్చొని మాట్లాడుకుని చేద్దాం. అది ఎక్కడ పెట్టాలో తెలియక కనీసం ఇప్పుడు బాబానగర్ ఉంది, ఓ 2 లక్షల రూపాయలు అక్కడ ఇచ్చినా, లేకపోతే సింతాగలపేటలో 2 లక్షలు ఇచ్చినా, అలాగే ఎండిపేట 2 లక్షలు ఇచ్చినా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ప్రతిరోజు 25 లక్షలు అటుకెళ్ళి ఎక్కడ పెట్టేశారు మనల్ని ఒత్తిడి చేస్తారు. ఎంపీటీసీ అయ్యి ఉండి నువ్వు 25 లక్షలు మరి నువ్వు చూసుకోవాలి కదా, ఎక్కడ పెట్టేశారనేసి ప్రజలందరూ అడుగుతున్నారు. బాబానగర్ లేదని అడుగుతున్నారు, ఎండిపేట లేదని అడుగుతున్నారు, సింతాగలపేట లేదని అడుగుతున్నారు. ఇప్పుడు పెట్టొచ్చు అంటే 4 చోట్ల పంచాలి కదా 25 లక్షలు అనేసి ప్రజలందరూ అడుగుతున్నారు. దాని విషయం మీద ఇక్కడ అధికారులకు తెలియజేసాం మండల ఆఫీసులోని. అది జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా ఊరు అంతా కూడా నిధులు ఇవ్వాలనేసి. తాళరేవు మండలం ఇద్దరు ఎంపీటీసీనండి. మాకు గత 2 నెలల క్రితం అండి ఎంజీఎన్ఆర్జీఎస్ వర్క్లు శాంక్షన్ అయ్యాయని చెప్పి ప్రపోజల్స్ పెట్టారండి. అది వచ్చేసి మన పంచాయతీ లెవెల్లో సర్పంచ్ గారు దాన్ని తీర్మానం చేశారు. మండలానికి వచ్చేసరికి మేమందరం గౌరవ సభ్యులందరూ ఎంపీటీసీ సభ్యులందరూ ఎంపీపీ గారు తీర్మానం చేశారండి. అది ఎమ్మెల్యే గారు ఆధీనం మేరకు ఆ వర్క్లు మేమందరం కూడా తీర్మానం చేయడం జరిగిందండి.
కానీ ఆ వర్కులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అసలు ఏంటన్నది కూడా కనీసం ఇన్ఫర్మేషన్ అనేది ఆఫీసర్స్ తరపు నుంచి ఒక ప్రజాప్రతినిధిగా మాకు అసలు ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదండి. అది మీరు అందరూ కూడా గమనించాలి. ప్రభుత్వం మరి ఏ వైఖరి చూపిస్తుంది అన్నది మాకు తెలియట్లేదండి. మేము ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వారమే కదండి. ఎన్నుకోబడ్డ వాళ్ళని కూడా మీరు లెక్క చేయకుండా మీ ఇష్టానుసారంగా అధికారులు ఇంటిమేట్ చేయకుండా మీకు నచ్చిన వారితో కుటుంబ ప్రభుత్వమే చేసుకుపోతుందండి అందరినీ. ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళం మేము ఎందుకు అవసరం లేదు కదా. ఎలా చూస్తున్నారంటే ఒక ఎంపీపీకి వాల్యూ లేదండి ఈ ప్రభుత్వంలో, ఎంపీటీసీకి వాల్యూ లేదు, సర్పంచ్కి వాల్యూ లేదు. ప్రభుత్వాన్ని డైరెక్ట్ వాళ్ళే అక్కడి నుంచి పైనుంచి వచ్చే ఆదేశాల మేరకు అధికారులు చేసుకుంటూ పోతున్నారు. దీని నిమిత్తం మేము మా తీర్మానాలు మాత్రం మేము చేసి పెట్టాలండి. మండలంలో ఇక్కడనే మా పంచాయతీ వర్క్ అనే కాదండి, మండల లెవెల్లో ఇంచుమించుగా ఆ రాష్ట్ర లెవెల్లో కూడా, ఎందుకంటే ఒక 50%, 50 కాదు 80% వరకు వైసీపీ ఎంపీటీసీలు ఎంపీపీలు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి చిన్న చూపు చూస్తుందండి ప్రభుత్వం. అదొకటి మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా నేను మనం చేసుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం రాజానగరం నియోజకవర్గంలో రేవు పార్టీ. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగుపూడిలో రేవు పార్టీ కలకలం. గ్రామంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందులో రేవు పార్టీ నిర్వహిస్తుండగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు రాబడిన సమాచారంతో ప్రత్యేక బృందాలతో రైడ్ చేసి 5 మంది మహిళలతో సహా పార్టీలో పాల్గొన్న 7 మంది పురుషులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం రాజానగరం నియోజకవర్గంలో రేవు పార్టీ. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగుపూడిలో రేవు పార్టీ కలకలం. గ్రామంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందులో రేవు పార్టీ నిర్వహిస్తుండగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు రాబడిన సమాచారంతో ప్రత్యేక బృందాలతో రైడ్ చేసి 5 మంది మహిళలతో సహా పార్టీలో పాల్గొన్న 7 మంది పురుషులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోనసీమలో డ్రోన్ కెమెరాలతో తీర ప్రాంతాల్లో పోలీసులు నిఘా. ఉప్పలగుప్తం మండలంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా. ఉప్పలగుప్తంలో డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్న పోలీసులు. సముద్ర తీర ప్రాంతంతో పాటు పలు చోట్ల డ్రోన్ కెమెరాలతో డ్రైవ్ చేపట్టిన పోలీసులు. పబ్లిక్ ప్రాంతాల్లో ఆకతాయిలు మందుబాబులు చేసే అసాంఘిక కార్యక్రమాలు చేసే వారిని పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ. రేపు డిసెంబర్ 31 రోజున పబ్లిక్ ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు. జిల్లా ఎస్పీ, డిఎస్పీ, సిఐ ప్రశాంత్ కుమార్ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఉప్పలగుప్తం ఎస్ఐ రాజేష్. రాబోయే పండుగ రోజుల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో ముందుగానే తెలుసుకుని నివారించడానికి వీలుగా ఉంటుందని ఎస్ఐ రాజేష్. పబ్లిక్ ప్రాంతాల్లో మందుబాబులు న్యూసెన్స్ చేస్తే పోలీసులు కన్నా ముందుగానే డ్రోన్ కెమెరాలతో పసిగట్టి వాళ్ళని పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాలు ఉపయోగపడతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోనసీమలో డ్రోన్ కెమెరాలతో తీర ప్రాంతాల్లో పోలీసులు నిఘా. ఉప్పలగుప్తం మండలంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా. ఉప్పలగుప్తంలో డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్న పోలీసులు, సముద్ర తీర ప్రాంతంతో పాటు పలు చోట్ల డ్రోన్ కెమెరాలతో డ్రైవ్ చేపట్టిన పోలీసులు పబ్లిక్ ప్రాంతాల్లో ఆకతాయిలు, మందుబాబులు చేసే అసాంఘిక కార్యక్రమాలు చేసే వారిని పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ. రేపు డిసెంబర్ 31 రోజున పబ్లిక్ ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు. జిల్లా ఎస్పీ, డిఎస్పీ, సిఐ ప్రశాంత్ కుమార్ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఉప్పలగుప్తం ఎస్ఐ రాజేష్. రాబోయే పండుగ రోజుల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో ముందుగానే తెలుసుకుని నివారించడానికి వీలుగా ఉంటుందని ఎస్ఐ రాజేష్. పబ్లిక్ ప్రాంతాల్లో మందుబాబులు న్యూసెన్స్ చేస్తే పోలీసులు కన్నా ముందుగానే డ్రోన్ కెమెరాలతో పసిగట్టి వాళ్ళని పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాలు ఉపయోగపడతాయి. ఉప్పలగుప్తం ఎస్ రాజేష్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఏదైనా యాక్టివిటీస్ని కానీ లేదంటే బందోబస్తులు కానీ అదేవిధంగా మనకి తెలియకుండా దూర ప్రాంతాల్లో లేదా పబ్లిక్ సంచారం తక్కువ ఉండే ప్రాంతాల్లో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయడానికి కానీ కొత్తగా వచ్చిన డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఆర్ బందోబస్తులు ఉంటాయో వాటిల్లో కానీ లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే సుదూర ప్రాంతాల్లో కానీ డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మనం ఐడెంటిఫై చేయడానికి, అక్కడ అవసరమైతే మనం వెళ్లకుండానే అక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడానికి డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ఉన్న దాన్ని మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అట్లా ఇది ఎప్పుడైతే మనం దీన్ని ఫ్లై చేయడం జరుగుతుందో ఈ సుదూర ప్రాంతాల్లో పబ్లిక్ సంచారం లేని ప్లేసుల్లో
ఈ ఆకతాయిలు కానీ లేదంటే ఈ ఓపెనింగ్ చేసేవాళ్ళు లేదంటే కొంచెం న్యూసెన్స్ పర్సన్స్ కానీ వెళ్లకుండా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి కంటిన్యూగా ఈ నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అండ్ బందోబస్తులు జరిగేటప్పుడు ప్రజెంట్ ఈ బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ కానీ ఈ డ్రోన్ ఫ్లై చేసి మనం ఒక చోట ఉండి ఏదైతే 10-20 మంది పోలీసులు తిరుగుతున్నారో అంత ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. కంటిన్యూగా మనం దీంతో ఒక నియర్లీ 1 కిలోమీటర్ పైన కూడా అబ్జర్వ్ చేసి ఆ క్యాప్చర్ తీసుకోవడానికి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మనం అక్కడ మూవ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో కంటిన్యూగా ఇది నిఘా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి నేరాలు జరగకుండా అవకాశం ఉంటుంది కాబట్టి కంటిన్యూగా దీన్ని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, గజమాలలు, దుస్సాల్వాలు తీసుకురావద్దని మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. వాటికి పెట్టే ఖర్చుతో మొక్కలు, పూల కుండీలు, పండ్లు, మొక్కలు, పుస్తకాలు, పెన్నులు అందించాలని సూచించారు. తనకు శుభాకాంక్షలు చాలు అని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, గజమాలలు, దుస్సాల్వాలు తీసుకురావద్దని మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. వాటికి పెట్టే ఖర్చుతో మొక్కలు, పూల కుండీలు, పండ్లు, మొక్కలు, పుస్తకాలు, పెన్నులు అందించాలని సూచించారు. తనకు శుభాకాంక్షలు చాలు అని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దయచేసి ఎవరు కూడా బొకేలు కానీ దండలు కానీ తీసుకురావద్దు. అదే ఖర్చుతో మీరు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, స్కూల్ పిల్లలకి ఉపయోగపడే పుస్తకాలు కానీ పెన్నులు కానీ తీసుకురావాల్సిందిగా కోరుతూ అందరికీ ముందస్తు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి నూతన సంవత్సర క్యాలెండర్ను రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సత్యానందరావు మాట్లాడుతూ ఈ నూతన ఆంగ్ల సంవత్సరం మొదలుకొని స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కేవి సత్యనారాయణ రెడ్డి, కరుటూరి నరసింహారావు, ముదునూరు వెంకటరాజు, కాయల జగన్నాథం మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి నూతన సంవత్సర క్యాలెండర్ను రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవిష్కరించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సత్యానందరావు మాట్లాడుతూ ఈ నూతన ఆంగ్ల సంవత్సరం మొదలుకొని స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కేవి సత్యనారాయణ రెడ్డి, కరుటూరి నరసింహారావు, ముదునూరు వెంకటరాజు, కాయల జగన్నాథం మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తలకో క్యాలెండర్ బట్టండి లూజ్ ఉన్నాయి కదా. ఓకే సార్. ఈ రోజున రాబోయే నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం తరఫున 7 వారంలో వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మన పుణ్యఫలం. ఈ రోజున ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ను జనవరి 1వ తేదీ నుంచి ప్రజలకు అందించే దానికి ఈ రోజున ఈ క్యాలెండర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఇక్కడ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి నాడు వైభవయుతంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా వెలసిల్లుతూ ఉన్నారు. తిరుమల తర్వాత మరొక తిరుమలగా కోనసీమ తిరుపతిగా పేరుగాస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వేలాది మంది వాడపల్లి వెంకటేశ్వర స్వామిని వచ్చి వారిని దర్శించుకుని తరిస్తూ వారు కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు. అటువంటి గొప్ప ప్రసిద్ధి పొందినటువంటి ఆలయంగా ఈనాడు రాష్ట్రంలోనే పేరుగాస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా ఆలయ అభివృద్ధి కోసం ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పరచడం కోసం
ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా నేను నా సహచరులు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఆలయానికి వస్తున్న భక్తుల తాకిడికి తగ్గట్టుగా ఇంకా అనేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. దానికోసం కేంద్ర సహాయ పథకమైనటువంటి టూరిజం కింద ప్రసాద్ స్కీమ్ కింద కూడా 90 కోట్ల రూపాయలకి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ శాఖ మంత్రి వారికి, అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి వారికి కూడా అందివ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ మన టూరిజం కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రతిపాదనలో తిరిగి ఇక్కడి నుంచి పంపించవలసిందిగా వారు కోరుతూ కిందకి కూడా కలెక్టర్ గారికి, జిల్లా టూరిజం వారికి కూడా పంపడం జరిగింది. ఈ ప్రసాద్ స్కీమ్ కింద కూడా నిధులు తెచ్చుకుంటే ఆలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మాస్టర్ ప్లాన్ కూడా వారు సిద్ధం చేశారు. రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ విధంగా ఈ ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలనేది కూడా ఒక గొప్ప మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేయడం జరిగింది. దాన్ని కూడా ఆమోదించబోతూ ఉన్నారు. అదేవిధంగా దేవస్థానానికి తగ్గ స్థలాన్ని సమకూర్చడం కోసం కూడా ఆ శివాలయం భూమి ఒక 7 ఎకరాలు ఈనాడు వెంకటేశ్వర స్వామి వారికి దఖలుపడేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెలలో అది కూడా భూమి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దఖలు పడుతుంది. ఆ దేవాలయాన్ని మెర్జర్ చేసుకోవడం ద్వారా అక్కడ పెద్ద ఎత్తున ఒక 500 గదులు భవిష్యత్తులో కట్టాలనే ఆలోచనతో ఒక ప్రణాళిక వేసుకుని మొదలు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్న మొదటి దశలో 90 రూములు నిర్మాణం చేయడం కోసం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు కొన్ని చోట్ల డార్మెటరీసు, కొన్ని చోట్ల టాయిలెట్సు, స్నానాల గదులు, పార్కింగ్ ఏరియా ఫెసిలిటీసు, ఎక్కడ అసౌకర్యంగా భక్తులకు ఉందో అవన్నీ కూడా తీర్చిదిద్దడం కోసం కూడా పాటుపడడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్నదాన మండపాన్ని కూడా పూర్తి చేయాలనేది తొందరలోనే మొదలు పెట్టడానికి కూడా మాస్టర్ ప్లాన్ ఎప్పుడు అయితేనే కానీ అన్నదాన భవనాన్ని ఒకలమాత అన్నదాన భవనాన్ని నిర్మాణం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ అనుమతులు వచ్చిన వెంటనే అన్నదాన మండపాన్ని కూడా నిర్మాణాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. అదే స్వచ్ఛ భారత్ కింద కూడా కొన్ని టాయిలెట్స్ కావాలని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో కూడా ప్రతిపాదనలు పంపాం. అది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, అదేవిధంగా రాలి జగన్మోహిని కేశవ స్వామి వారికి, అదేవిధంగా మందపల్లి శ్రీ శనేశ్వర స్వామి వారికి టాయిలెట్స్ నుంచి 72 టాయిలెట్స్ కూడా పంపించడం జరిగింది. అవి కూడా నేను స్వచ్ఛ భారత్ ఈడీ ఎండీతో కూడా మాట్లాడటం జరిగింది. వాటిని కూడా మంజూరు చేయించడానికి కృషి చేస్తూ ఉన్నాను. టెంపుల్ టూరిజం డెవలప్ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే సెల్ టవర్ మాకొద్దు అంటూ రావులపాలెం లైన్ వెంకటరెడ్డి విల్లాస్ లో నిరసన చేపట్టిన కాలనీ వాసులు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెం లైన్ వెంకటరెడ్డి విల్లాస్ లో గృహ నివాసాల మధ్య నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణం ఆపాలి అంటూ గ్రామస్తులు నిరసన చేపట్టి వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా సెల్ టవర్ నిర్మాణం ఆపాలంటూ నిరసన చేపట్టినప్పటికీ సెల్ టవర్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని జన నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ ను ఆపాలని కోరారు. జీవించేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటలాడే సెల్ టవర్ చిన్న పిల్లలు ఉన్న ఇళ్ల మధ్యలో సెల్ టవర్ మాకొద్దు మాకొద్దు ప్రజల ప్రాణాలతో చెలగాటలాడే సెల్ టవర్ మాకొద్దు 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 ప్రజల ప్రాణాలతో చెలగాటలాడే టవర్ మాకొద్దు. అందరికీ నమస్కారం అండి.
మేము లైన్ వెంకటరెడ్డి విలాసం నుంచి రావులపల్లి నుంచి మాట్లాడుతున్నామండి. మాకు ఇక్కడ లైన్ వెంకటరెడ్డి గారు 8వ వీధిలో నివసిస్తున్నామండి. మేము మా ఇంటి పక్క అయినా సెల్ టవర్ వేస్తున్నారండి. సంవత్సరం నుంచి తీయమని ఎంత పోరాడినా తీయట్లేదండి. ఎమ్మెల్యే గారు మాకు భరోసా ఇచ్చారండి, పంచాయతీ ఆపిందండి. ఆయన మాత్రం తీయనని శబ్దం చేస్తున్నాడండి. ఆయన మేము ఎన్నో తిప్పలు పడుతున్నామండి పిల్లలతోటి. ఇక్కడే వండుకుని తింటున్నామండి. ఏమన్నా తీస్తాడేమో టవర్ అనండి, అస్సలు తీయట్లేదండి. మమ్మల్ని లెక్క చేస్తలేదండి ఆయన. దయచేసి సెల్ టవర్ దింపించాలండి. అందరూ భరోసా ఇచ్చినా కానీ ఈయన మాత్రం సెల్ టవర్ ఆయన తీయొద్దు అంటున్నాడంటే ఆయన తీయట్లేదండి. దయచేసి దింపించాలండి సెల్ టవర్. మా ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారండి, పిల్లలు ఉన్నారు, గర్భవతులు ఉన్నారండి ఇక్కడ. అందుకని దయచేసి దింపించాలండి. మీరు అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. మాది రావులపాలెం లైన్ వెంకటరెడ్డి గారి వీధిలో ఉంటున్నామండి. మేము ఇక్కడ 8వ వీధిలో. మరి ఇక్కడ టవర్ అనేది పెడుతున్నారండి. మరి సెల్ టవర్ అనేది ఇక్కడ మేము చాలా మంది కూడా చంటిపిల్ల తల్లులే ఉన్నారండి. మరి అందరూ కూడా చాలా పేషెంట్లు కూడా ఉన్నారండి. మరి అసలుకి ఇలా ఎలా కడుతున్నారో మేము కూడా అర్థం చేసుకోలేకపోతున్నామండి. సంవత్సరం నుంచి కూడా మేము పోరాడుతున్నామండి. వద్దు 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 అని చెప్పినా కూడా ఇంకా అలాగే వేస్తున్నారండి. మరి మొండి పట్టుదలతోటి మరి దీన్ని మీరు ఎలాగైనా చర్యల్లోకి తీసుకొని దీన్ని ఆపిస్తారని కోరుతున్నాం సార్. ఏమంటే పవన్ కళ్యాణ్ గారైనా దీన్ని ఆచరణలోకి తీసుకొని, లేదా ముఖ్యమంత్రి గారు ఈయన చంద్రబాబు గారైనా ఆచరణలోకి తీసుకొని ఇది ఆపిస్తారని కోరుతున్నాం సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత అవమానకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ముమ్మడివరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని, రాజీనామా చేయని పక్షంలో కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం నుంచి తొలగించాలని నినాదాలు. అంబేద్కర్ కి క్షమాపణ, దేశ ప్రధానికానికి క్షమాపణ, అంబేద్కర్ వాక్యాలు ఖండించండి. అంబేద్కర్ అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన అంబేద్కర్ ఖండించండి. కేంద్ర హోంమంత్రి అయినప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు. అంబేద్కర్ అవమానిస్తూ అమిత్ షా వ్యాఖ్యలు చేయడం అంబేద్కర్ అవమానిస్తూ అమిత్ షా హోంమంత్రి పదవికి రాజీనామా. అంబేద్కర్ అవమానించడం సిగ్గు. దేశ రాజ్యాంగ నిర్మాత అవమానించడం సిగ్గు. అమిత్ షా డౌన్. అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా వైఖరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఖరి రాజమండ్రికి కూడా భారతదేశానికి డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి లౌకిక రాజ్యాంగం పనికిరాదు. ఈ రాజ్యాంగం వల్ల దళితులు, బలహీన వర్గాల ప్రజలకి అనేక అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మనకు అనుగుణంగా ఉండేవాళ్ళు. ఈ రాజ్యాంగం కానీ అమలు చేస్తే, దీనిలో ఉన్నవాటిని అమలు చేస్తే వీళ్ళు కూడా మనల్ని ప్రశ్నించడానికి తయారవుతారు. ఈ పొద్దుటి వీళ్ళందరికీ చైతన్యం వస్తుందని దురుద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని మేము ఒప్పుకోవడం లేదని 1950 సంవత్సరంలోనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రకటించారు. అటువంటిది ఈ రోజున ఆర్ఎస్ఎస్ చెప్పుచేతల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రాజ్యాధికారానికి వచ్చింది. ఇది మనం అందరం గమనించాలి. ఎవరైతే రాజ్యాంగం పనికిరాదని అంటున్నారో వాళ్ళ పార్టీ ఈ రోజున ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని, ఆ ఓటును ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంలో రాజ్యం వెళ్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ఒకేసారి మార్చేస్తే ఈ దేశ ప్రజలందరూ తిరగబడతారు అనే ఉద్దేశంతో రాజ్యాంగానికి చిల్లులు పెట్టి ఒకటి వీళ్ళు నరేంద్ర మోడీ అదేవిధంగా ఈ దేశంలో ఎస్సీ రక్షణగా ఉన్నటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని నీరు కారుస్తూ సుప్రీంకోర్టులో తెప్పించేదేమని చట్టంలో రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు 15 వర్గాల
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.